కామ్రేడ్ అధ్యక్ష, కామ్రేడ్స్, మిత్రులారా, ప్రతి సంవత్సరం అమరుల బంధుమిత్రుల సంఘం ఈ జూలై 18న జరుపుకునే అమరవీరుల సంస్మరణ దినం. ఆ రోజు ఏదో ఒక విషయం మాట్లాడమని పిలుస్తారు, కానీ ఆ విషయం మాట్లాడడం కన్నా సభ ప్రారంభమైన దగ్గర నుంచి మాట్లాడుతున్న క్రమం అంతా కన్నీళ్లలో తడిసి సాగుతుంది. ఒక విషయం మీద గంభీరమైన ఉపన్యాసం చేయగలమా లేదా కంటి ముందర కనబడుతున్న అనేక మంది అమరవీరుల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఎంతో కాలం దశాబ్దాల పాటు వాళ్ళతో కలిసి పంచుకున్న మాటలు, ఆలోచనలు, ఆచరణలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక ఉద్వేగభరిత వాతావరణంలో అసలు ఒక విషయం మీద మాట్లాడడానికి అవకాశం ఉంటుందా అనిపిస్తుంది. సరిగ్గా ఇవాళ కూడా అట్లాగే కళ్ళ ముందర ఎప్పటెప్పటి అమరవీరులందరి స్మృతులు కన్నీళ్ల ధార కడుతూ ఉన్నాయి. 1970లో 69లో శ్రీకాకుళ ఉద్యమంలో మరణించిన తామాడ గణపతి కొడుకు తామాడ త్రిలోచన దగ్గర నుంచి నిన్న మొన్న మరణించిన రేణుక అమ్మ, బాపు కుటుంబ సభ్యులు, ఆడెల్లు కుటుంబ సభ్యులు, విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, ఎన్ని కన్నీళ్ల ప్రవాహాలు ఇక్కడ. ఈ కన్నీళ్ల ప్రవాహాల మధ్య ఈ రక్తాశ్రుసిక్తమైన దారిలో ఆలోచించవలసిన, చర్చించవలసిన ఎన్నెన్ని అంశాలు. ఆ అమరవీరుల స్ఫూర్తిని నిలబెట్టడానికి, ఆ అమరవీరుల జ్ఞాపకాలను సార్థకం చేయడానికి, ఆ అమరవీరులు అర్ధాంతరంగా వదిలిపెట్టిపోయిన కర్తవ్యాన్ని పరిపూర్తి చేయడానికి ఎప్పుడో కేవీఆర్ రాశారు, ఒత్తుకున్నాం కంటి చిత్తడి, ఎత్తుకున్నాం ఎర్రజెండా. రెండూ ఏకకాలంలో చేయవలసిన పనులే. కళ్ళ ముందర దివాకర్ చెల్లెలు, దివాకర్ మరణించి 25 సంవత్సరాలు గడిచింది. దివాకర్ చెల్లెలు నిన్న మొన్న నెత్తుడి తడి ఆరకుండా పృథ్వీమోహన్ రావు సహచరి, పృథ్వీమోహన్ రావు కూతురు, ఎంతమంది చూస్తూ ఉంటే దుఃఖం ఆగదు. ఇప్పుడు ఆడెల్లు గురించి మాట్లాడుకున్నాం. ఆడెల్లును రిక్రూట్ చేసిన ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యదర్శి 1984-85 నుంచి 2000లో ఎన్కౌంటర్ అయ్యే వరకు ఆదిలాబాద్ జిల్లాలో రోజు పత్రికా వార్త అయినవాడు సూర్యం. 25 ఏళ్ల తర్వాత సూర్యం సోదరుడు ఈ సభలో ఎక్కడో ఉన్నారు, టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. 25 ఏళ్ల కింద మరణించిన తన తమ్ముడి జ్ఞాపకాలు ఒక్కొక్క పూస ఏరి ఒక అద్భుతమైన హారం పుస్తకం తయారు చేశారు. ఇవాళకి రావాల్సింది పుస్తకం ఇవాళ రాలేదు. రేపు సెప్టెంబర్ 9కి సూర్యం ఎన్కౌంటర్ అయ్యి 25 సంవత్సరాలు. అంటే ఇది ఒక నిరంతర ధార, నిరంతర రక్తధార, నిరంతర అశ్రుధార. ఈ అశ్రుధారలో, ఈ రక్తధారలో తప్పనిసరిగా కంట తడి ఒత్తుకుంటూనే ఎర్రజెండా ఎత్తుకోవలసిన అవసరం ఉంది. ఎర్రజెండా ఎత్తుకోవడం అంటే ఇవాల్టి కర్తవ్యాలేమిటి, వాళ్ళు వదిలిపెట్టిపోయిన పని ఇంకా ఏమి చేయవలసి ఉన్నది, ఎట్లా ముందుకు తీసుకుపోవలసి ఉన్నది. ఆ సందర్భంలో ఇవాళ అమరవీరుల సంస్మరణ దినంలో భాగంగా అమరుల బంధుమిత్రుల సంఘం సభలో భాగంగా ఆపరేషన్ కగార్ను వ్యతిరేకించడమే, ఆపరేషన్ కగార్ను ఆపివేయమని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడమే ఇవాల్టి సందర్భం. ఎంతగా కన్నీళ్లు పెట్టినప్పటికీ
ఎంతగా రక్తాశ్రువులు గార్చినప్పటికీ ఇవాల్టి కర్తవ్యం నుంచి పక్కకు వైదొలగలేము. ఇవాల్టి కర్తవ్యం గురించి మాట్లాడుకోవలసే ఉంది. ఈ కర్తవ్యం జనవరి 1, 2024లో ప్రారంభమై ఇవాల్టి దాకా 18 నెలలుగా సాగుతున్న ఆపరేషన్ కగార్, 600 మందిని బలిగొన్న కగార్ గత సంవత్సరంలోనే తెలుగు రాష్ట్రాల నుంచే అమరుల బంధుమిత్రుల సంఘం కరపత్రంలో జాబితా వేసింది. ఎందరెందరో వీర యోధులు మనతో కలిసి నడిచిన వాళ్ళు, ఇక్కడ ఈ సభలో హాజరైన వాళ్ళు, మనతో కలిసి ఆహారం పంచుకున్న వాళ్ళు, ఆలోచనలు పంచుకున్న వాళ్ళు, ఆచరణ పంచుకున్న వాళ్ళు, వాళ్ళ స్మృతిలో ఇవాళ ఆపరేషన్ కగార్ను వ్యతిరేకించడంలో భాగంగా, ఆపరేషన్ కగార్ను వ్యతిరేకించడం అంటే ఒక శాంతి చర్చలు జరపాలి. ప్రభుత్వం మావోయిస్టులతో విప్లవోద్యమంతో చర్చలు జరపాలి అనే ఒక డిమాండ్ 4 నెలలుగా విస్తారంగా దేశవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలలోనూ బయట అన్ని రాష్ట్రాలలోనూ ఢిల్లీలోనూ విస్తారంగా సాగుతున్నది. ఆ డిమాండ్లో భాగమే కాల్పుల విరమణ. ఈ కాల్పుల విరమణ అనే డిమాండ్ మార్చి 24 నుంచి మార్చి 28న అభయ్ ప్రకటన వచ్చిన నాటి నుంచి 4 నెలలుగా విస్తారంగా చర్చలోకి వచ్చింది. కానీ ఈ కాల్పుల విరమణను ఎట్లా అర్థం చేసుకోవాలి, కాల్పుల విరమణ అంటే ఏమిటి, ఎందువలనంటే ఇవాళ అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు పాణి మాట్లాడుతూ చెప్పాడు, నమ్మళ్ళ కేశవరావు ఎప్పుడో 3 సంవత్సరాల కిందనే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా విప్లవోద్యమం గురించి, విప్లవోద్యమ పురోగతి గురించి, విప్లవోద్యమ ఒడిదుడుకుల గురించి, హెచ్చుతగ్గుల గురించి, ఎత్తు పల్లాల గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ చర్చలు అనగానే, ఇవాళ కాల్పుల విరమణ అనగానే అయితే పోరాటాన్నే విరమించండి, సాయుధ పోరాటాన్ని విరమించండి, పోరాటం విరమించకుండా చర్చలేమిటి, ఇటువంటి అనేక వాదనలు వస్తూ ఉన్నాయి. సరెండర్ అయిపోండి, సరెండర్ ఒక్కటే మార్గం. ఇది శత్రువు ఎట్లాగూ మాట్లాడతాడు. అమిత్ షా ఢిల్లీలోనూ ఛత్తీస్గఢ్లోనూ అనేక సార్లు అన్నాడు. నిజామాబాద్ వచ్చి నిజామాబాద్లో కూడా అన్నాడు, చర్చలు లేవు, సరెండర్ ఒక్కటే మార్గం అని. ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి విజయ్ శర్మ ఎన్నోసార్లు అన్నాడు. కానీ శత్రువు మాత్రమే కాదు, విప్లవోద్యమం కోసమే మాట్లాడుతున్నాము, విప్లవోద్యమాన్ని రక్షించడానికే, విప్లవ కార్యకర్తల ప్రాణాలు కాపాడడానికే ఈ మాట అంటున్నాము అని అంటున్న వాళ్ళు కూడా కాల్పుల విరమణ అంటే పోరాట విరమణ, సాయుధ పోరాట విరమణ, ఉద్యమం విరమణ, ఇక మానేయండి, ఇక మానేయడం తప్ప మార్గం లేదు, లేకపోతే ప్రాణాలు పోతాయి అని ప్రాణాల మీద, విప్లవకారుల ప్రాణాల మీద తమకు మాత్రమే ప్రేమ ఉన్నట్టు, గౌరవం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఈ సందర్భంలో అసలు కాల్పుల విరమణ అంటే ఏమిటి? కాల్పుల విరమణ అనేది ఇవాళ మనమే ఇక్కడే ప్రారంభించలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలకు, సాయుధ ప్రజా ఉద్యమాలకు ప్రభుత్వాలకు మధ్య కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగాయి, చర్చలు జరిగాయి. కాల్పుల విరమణ విస్తారంగా ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉంది. ఆ సందర్భంలో మళ్ళీ ఒకసారి మనం ఇవాళ సాగుతున్న చర్చల సందర్భంలో, సాగుతున్న వివాదాల సందర్భంలో కాల్పుల విరమణ అంటే ఏమిటి, కాల్పుల విరమణను ప్రభుత్వం ముందర ఎట్లా పెట్టాలి, కాల్పుల విరమణ గురించి విప్లవోద్యమం ఏమనుకుంటున్నది, కాల్పుల విరమణను ప్రజలలో ఎట్లా ప్రచారం చేయాలి, కాల్పుల విరమణ అనేదానికి సంపూర్ణమైన అర్థం ఏమిటి అని మనం తెలుసుకోవలసి ఉన్నది, నలుగురికి తెలియజెప్పవలసి ఉన్నది, ప్రభుత్వం ముందర ఆ డిమాండ్ పెట్టవలసి ఉన్నది. కాబట్టి ఎక్కువ సమయం లేదు, ఇప్పటికే దాదాపు సగం హాల్ ఖాళీ అయింది. నేను ఇంకా వివరంగా మాట్లాడబోను, కానీ
క్లుప్తంగానైనా కాల్పుల విరమణను ఎట్లా అర్థం చేసుకోవాలి? కాల్పుల విరమణ అనేది ప్రపంచవ్యాప్తంగానే ప్రజా పోరాటాలు సాగిన ప్రతి చోట కాల్పుల విరమణ చర్చలు జరిగాయి. ప్రభుత్వానికి సాయుధ పోరాటకారులకు మధ్య ఆయుధాలు పక్కన పెట్టకుండానే, ఆయుధాలు దించకుండానే కాల్పుల విరమణలు జరిగాయి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ అనుభవం ఉంది. ఈ అనుభవం నుంచి అసలు కాల్పుల విరమణ అంటే ఏమిటి? నిర్దిష్ట కాలానికి నిర్దిష్ట స్థలంలో శత్రుత్వాలను, సాయుధ ఘర్షణలను పక్కన పెట్టడం, తాత్కాలికంగా పక్కన పెట్టడం అనేది కాల్పుల విరమణకు అర్థం. ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ గురించి వచ్చిన సాహిత్యంలో సెసేషన్ ఆఫ్ హోస్టిలిటీస్ అంటారు. శత్రుత్వాలను, సాయుధ ఘర్షణలను, హింసాయుత ఘర్షణలను, ప్రాణహానిని పక్కన పెట్టడం, ప్రాణహాని లేకుండా చూడడం కోసం ఇరుపక్షాలు, యుద్ధంలో ఉన్న ఇరుపక్షాలు, ఘర్షణలో ఉన్న ఇరుపక్షాలు తాత్కాలికంగా ఆయుధాలను విరమించడం. అంతే తప్ప మొత్తంగా శత్రుత్వాలను వదిలేయడం కాదు, మొత్తంగా ఘర్షణలను వదిలేయడం కాదు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అనుభవాల గురించి చెప్తాను, వివరాల్లోకి వస్తాను. ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ గురించి జరిగిన చర్చలన్నిటిలోనూ సంపూర్ణంగా శత్రుత్వాలు వదిలేయడం, సంపూర్ణంగా ఘర్షణ పక్కన పెట్టడం, పోరాటం మానేయడం, శ్మశాన శాంతి నెలకొల్పడం, మనుషులందరూ నోళ్ళు మూసుకొని కూర్చోవడం అనే అర్థం ఎక్కడా లేదు. తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే, తమ ఆశయాల కోసం దృఢ దీక్షతో, సంకల్పంతో ఉంటూనే తాత్కాలికంగా ప్రాణహాని తగ్గించడానికి, ప్రాణహాని లేకుండా చేయడానికి, భయభీతావహ వాతావరణం లేకుండా చేయడానికి, శాంతియుతంగా చర్చల కోసం సానుకూల వాతావరణం ఏర్పరచడానికి కాల్పుల విరమణ జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ చర్చ. తాత్కాలికంగా ఆయుధాలు ఉపయోగించకపోవడం అని మాత్రమే తప్ప ఆయుధాలు వదిలేయడం, ఇంకెప్పటికీ సాయుధ పోరాటం చేయం అని ఎంత మాత్రము కాదు. ఈ కాల్పుల విరమణలో మౌఖికంగా కుదిరిన ఉడంబడికలు ఉన్నాయి, లిఖితంగా చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేం చేయొచ్చు అని రాసుకున్న లిఖితపూర్వకమైన ఒప్పందాలు ఉన్నాయి. ఇవి ద్వైపాక్షికంగా ప్రభుత్వానికి పోరాటకారులకు మధ్య జరిగినవి ఉన్నాయి, లేదా త్రైపాక్షికంగా మరొక మధ్యవర్తులు వచ్చి వాళ్ళు కూర్చొని రాసినవి ఉన్నాయి, లేదా బహుపాక్షికంగా అంతర్జాతీయ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ నాయకులు కూర్చొని ఒప్పందాలు కుదుర్చుకుని ఉన్నాయి. అనేక రకాల ఒప్పందాలు, కాల్పుల విరమణ ఒప్పందాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఒకసారి జరిగిన తర్వాత ఉల్లంఘనలు జరిగిన సందర్భాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఉల్లంఘనలు జరగకుండా ఒక పర్యవేక్షక కమిటీ ఉండడం, లేదా ఒక శాంతి రక్షక కమిటీలు ఉండడం ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ ఫోర్సెస్ అంటుంది. శాంతి రక్షక దళాలను ఏర్పాటు చేసి ఈ ఇరుపక్షాలు తాము రాసుకున్న కాల్పుల విరమణ ఉడంబడికకు అనుగుణంగా ఉన్నాయా, పనిచేస్తున్నాయా లేదా, కట్టుబడి ఉన్నాయా లేదా, ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగాయా, ఈ ఉల్లంఘనలను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ సందర్భంలో మరొక విషయం కూడా చూసి అక్కడి నుంచి అంతర్జాతీయ అనుభవాల దగ్గరికి వెళ్తాను. 1949లో ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో అనేక దేశాల ప్రభుత్వాల మధ్య జెనీవా ఒప్పందం అనేది ఒకటి జరిగింది. ఈ జెనీవా ఒప్పందం సాయుధ ఘర్షణలో పాల్గొంటున్న ఇరు పక్షాల మధ్య ఇరుపక్షాలు తీసుకోవలసిన వైఖరి ఏమిటి, విధి నిషేధాలేమిటి, ఏ ఆంక్షలకు లోబడి ఈ ఒప్పందాలు జరగాలి అని చెప్తుంది. ఈ జెనీవా ఉడంబడిక సాధారణంగా ప్రభుత్వాల మధ్య జరిగేది, దేశాల మధ్య జరిగేది. కానీ జెనీవా ఉడంబడికలో అధికరణం 3 ఆర్టికల్ 3
అనేది దేశం లోపల జరిగే సాయుధ ఘర్షణల గురించి కూడా మాట్లాడింది. ఇవాళ మనం మాట్లాడే సందర్భంలో జెనీవా కన్వెన్షన్, జెనీవా ఒడంబడిక అధికరణం 3 సంపూర్ణంగా వర్తిస్తుంది. ఆ అధికరణం 3 ఏం చెప్తుందంటే, ఘర్షణలో నేరుగా పాల్గొనని, ఘర్షణలో ఆ సమయానికి పాల్గొనని వ్యక్తి మీద అవతలి పక్షం హత్య చేయకూడదు, మ్యూటిలేట్ ఛిద్రం చేయకూడదు, చిందరవందర చేయకూడదు, చిత్రహింసలు పెట్టకూడదు, బందీగా పట్టుకోకూడదు, అన్యాయపు విచారణ జరపకూడదు. చాలా స్పష్టంగా 7-8 నిబంధనలు రాశారు. ఇవన్నీ ఇవాళ దొరికిన వాళ్లను, నంబళ్ళ కేశవరావు సజీవంగా దొరికాడు, అరుణ సజీవంగా దొరికింది. అటువంటి అనేక మంది ఇటీవల జరిగిన ఘటనల్లో దస్రు మోహన్ రావు సజీవంగా దొరికాడు. వాళ్ళ మీద జెనీవా ఒడంబడిక ఆర్టికల్ 3 దీనికి భారత ప్రభుత్వం సంతకందారు. భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి విధి నిషేధాలను ఉల్లంఘిస్తూ ఉన్నది, జెనీవా ఒడంబడికను ఉల్లంఘిస్తున్నది. ఆర్టికల్ 3 చెప్పినట్టుగా ఘర్షణలకు సంబంధించి మానవీయ ప్రవర్తన ఉండాలి. మృతదేహాలను ఛిద్రం చేస్తున్నారు, సజీవంగా దొరికిన మనుషులను ఛిద్రం చేస్తున్నారు. ఇవి గుర్తించే 49లోనే జెనీవా ఒడంబడికలో రాశారు, మ్యూటిలేట్ చేయకూడదు, ఛిద్రం చేయకూడదు, శరీరాన్ని చిందరవందర చేయకూడదు. మానవీయ ప్రవర్తన, నేరుగా యుద్ధంలో ఘర్షణలో పాల్గొనని వ్యక్తులను హత్య చేయడం, ఛిద్రం చేయడం, చిత్రహింసలు పెట్టడం, క్రూరమైన అమానుషమైన అవమానకరమైన ప్రవర్తనలు జరపడం, బందీలుగా పెట్టుకోవడం, అన్యాయమైన విచారణలు జరపడం, ఇవన్నీ నిషేధం. ఈ జెనీవా ఒడంబడిక కాల్పుల విరమణకు ఒక అవకాశం ఇస్తుంది. యుద్ధంలో నేరుగా పాల్గొనని వ్యక్తులు, అవతలి 2 పక్షాలలో ఒక పక్షం నేను యుద్ధం చేయబోవడం లేదు, నేను ఆయుధాలు ఉపయోగించడం లేదు, నేను కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాను అని అన్నప్పుడు ప్రత్యర్థి పక్షం తప్పనిసరిగా కాల్పుల విరమణకు సిద్ధపడాలి, కాల్పుల విరమణ కొనసాగించాలి, జెనీవా ఒడంబడికకు కట్టుబడి ఉండాలి. భారత ప్రభుత్వం అనేక అంతర్జాతీయ ఒప్పందాలను తుంగలో దొక్కుతున్నది, తానే రాసుకున్న రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నది, తానే ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నది. ఈ ముఖ్యంగా విప్లవకారుల, ఆదివాసుల విషయంలో జెనీవా కన్వెన్షన్ ఆర్టికల్ 3ని ఉల్లంఘిస్తూ ఉన్నది. ఈ సందర్భంలో అంతర్జాతీయంగా కాల్పుల విరమణలు ఎట్లా జరిగాయి, అంతర్జాతీయంగా కాల్పుల విరమణల చరిత్ర ఏమిటి? ఆశ్చర్యం వేస్తుంది. ఆ చరిత్ర చదివితే నాకు కూడా ఇప్పుడు కాల్పుల విరమణ చర్చల సందర్భంగానే నేను చదవడం ప్రారంభించాను. అంతర్జాతీయంగా కాల్పుల విరమణను అధ్యయనం చేయడానికే సంస్థలు ఏర్పడి ఉన్నాయి. దాని మీద బోలెడంత పరిశోధన జరిగింది. 12,50,000 వార్తా కథనాలు ఉన్నాయి కాల్పుల విరమణ మీద అని తేల్చారు వాళ్ళు. 1989 నుంచి 2020 వరకు కాల్పుల విరమణకు సంబంధించిన ప్రపంచవ్యాప్త చరిత్రనంతా మీరు వెబ్సైట్ల మీదకి వెళ్ళి చూడవచ్చు, ఇంటర్నెట్ మీద చూడవచ్చు. వాళ్ళు క్రోడీకరించారు. 3 సంస్థలు ప్రధానంగా ఈ పనిచేశాయి. సెంటర్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్ అనే ఒక సెంటర్, ఒక విద్యా సంస్థలో స్విట్జర్లాండ్లో ఈటీహెచ్ జూరిచ్ అనే ఒక యూనివర్సిటీ ఉన్నది జూరిచ్లో. ఆ యూనివర్సిటీలో ఈ సెంటర్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్ అనేది ఉన్నది. ఆ ఈటీహెచ్ కాల్పుల విరమణ గురించి ప్రపంచవ్యాప్తంగా జరిగిన చర్చనంతా, కాల్పుల విరమణ ఒప్పందాలన్నిటినీ క్రోడీకరించి ఒక్కచోట పెట్టింది. పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆస్లో, నార్వే రాజధాని ఆస్లోలో ఉండే పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ పని చేస్తూ ఉన్నది. ఉప్సాలా యూనివర్సిటీ, స్వీడన్లోని ఉప్సాలా యూనివర్సిటీలో ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్ ఈ పని చేస్తూ ఉన్నది. ఈ 3 సంస్థలు కలిపి 1989 నుంచి 2020 వరకు 30 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాలన్నిటినీ వాళ్ళు వాటిని సివిల్ కాన్ఫ్లిక్ట్ డేటాబేస్ అంటున్నారు, సివిల్ కాన్ఫ్లిక్ట్ సీజ్ ఫైర్ డేటాబేస్ అంటున్నారు.
ఒక డేటాబేస్ తయారు చేశారు. ఆ డేటాబేస్ ప్రకారం ఈ 30 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా 2200 కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగాయి. భారతదేశంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి మాట్లాడడం లేదు మనం. ఇది 30 ఏళ్లలో 2200 కాల్పుల విరమణ ఒప్పందాలు 66 దేశాలలో, దేశాల ప్రభుత్వాల మధ్య, ఆ దేశాలలో పోరాడుతున్న పోరాటకారులకు, సాయుధ పోరాటకారులకు మధ్య ఈ ఒప్పందాలు జరిగాయి. 109 ఘర్షణల విషయంలో ఈ 2000 ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల సందర్భంలో ఈ ఒప్పందాలన్నీ ఒక్క రోజులో జరిగినవి కాదు. నెలల తరబడి, ఏళ్ల తరబడి వియత్నాంకు, ఫ్రెంచ్ ప్రభుత్వానికి 8 సంవత్సరాల పాటు కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందాలు, ఒక ఒప్పందం జరగడం, దాని ఉల్లంఘన జరగడం, మళ్ళీ ఒక ఒప్పందం కోసం మళ్ళీ చేసుకోవడం, మళ్ళీ దాని ఉల్లంఘన జరగడం, మళ్ళీ ఒప్పందం చేసుకోవడం, ఈ చరిత్ర ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉన్నది. అందువల్ల 2200 కాల్పుల విరమణలకు 4100 ప్రకటనలు వచ్చాయి. కాల్పుల విరమణ ప్రకటనలు అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ. ఇందులో 469 ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, వాటిలో ప్రభుత్వేతర అంటే పోరాటకారుల సంస్థలు, వాళ్ళు వాటిని స్టేట్ ఏజెన్సీస్ అండ్ నాన్ స్టేట్ ఏజెన్సీస్ అంటారు. ఈ రెండిటి మధ్య ఇంత విస్తారమైన, ఇంతకుముందే చెప్పున్నాను, వాళ్ళు ఈ డేటాబేస్ చేసే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పత్రికలన్నీ వెతికి, ప్రపంచవ్యాప్తంగా ప్రచార సాధనాలన్నీ వెతికి, కాల్పుల విరమణ గురించి, సాయుధ ఘర్షణల గురించి ప్రపంచం మొత్తం మీద 12,50,000 వార్తా కథనాలు వచ్చాయి అని ఆ కథనాలన్నీ సేకరించారు. ఇంత విస్తారమైన చర్చ. ఇవాళ ఏదో మనం అనుకోగానే మనం చర్చలు అంటున్నాం, ఆయన చర్చలు లేవు, గిర్చలు లేవు అన్నాడు. ఇంత సులభం కాదు, ఇది ఇంత సులభమైన విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇంత విస్తృతమైన చర్చ జరిగిన విషయం. ఇవి కూడా లిఖిత ఒప్పందాలు జరిగినవి 32% ఒడంబడికలు మాత్రమే. 68% ఒప్పందాలు ప్రభుత్వాలకు, పోరాటకారులకు మధ్య. 68% ఒప్పందాలు అలిఖితంగా నోటి మాటతో జరిగిపోయాయి. నోటి మాటతోనే ఇటు ఆయుధాల ప్రయోగం ఆగిపోయింది, అటు ఆయుధాల ప్రయోగం ఆగిపోయింది, ప్రాణహాని తగ్గిపోయింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ మార్చి 28న అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన ప్రకటనలో, లేదా అంతకుముందు నుంచి 1995 నుంచి 91 నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్, పీపుల్స్ వార్ ఉన్న దగ్గర నుంచి చర్చల విషయం ఎప్పుడొచ్చినా, కాల్పుల విరమణ విషయం ఎప్పుడొచ్చినా, ఈ ఘర్షణ వల్ల పోరాటంతో సంబంధం లేని అమాయక ప్రజల మీద హింస జరుగుతున్నది, ప్రాణహాని జరుగుతున్నది, ప్రభుత్వం అమాయక ప్రజలను, ఆదివాసులను చంపుతున్నది, మాకు వాళ్ళ ప్రాణాల పట్ల గౌరవం ఉంది కాబట్టి మేం కాల్పుల విరమణకు సిద్ధపడుతున్నాము, మేం చర్చలకు సిద్ధపడుతున్నాము అని పార్టీ అనేకసార్లు ప్రకటించింది. అంటే కాల్పుల విరమణ అనేది ముఖ్యమైన విషయం, ప్రాణహాని తగ్గించడం. ఈ కాల్పుల విరమణ ఒప్పందాలను ఇంతకుముందు చెప్పినట్టే ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం వహించింది, ఆఫ్రికన్ యూనియన్ మధ్యవర్తిత్వం వహించింది, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ కోఆపరేషన్ అనే యూరోప్లోని ఒక సంస్థ మధ్యవర్తిత్వం వహించింది, లేదా నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ ప్రభుత్వాలు మధ్యవర్తిత్వం వహించాయి. మీ అందరికీ తెలుసు, పత్రికల్లో కనీసం చదివి ఉంటారు మీరు. శ్రీలంక ప్రభుత్వానికి, ఎల్టీటీఈకి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పుడు నార్వే ప్రభుత్వం ఆ కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది. ఇవన్నీ జనరల్గా జరిగే పోరాటాలు, సాధారణమైన సాయుధ పోరాటాలు. అవి తెగ పోరాటాలు కావచ్చు, అనేక రకాల పోరాటాలు కావచ్చు. మార్క్సిస్టు పోరాటకారులకు, జాతీయ విమోచన ఉద్యమకారులకు మధ్య కూడా ప్రభుత్వాలకు వారికి మధ్య ఒప్పందాలు జరిగాయి. ఫిలిప్పైన్స్లో అటువంటి ఒప్పందాలు జరిగాయి. కొలంబియాలో ఒక్క పార్టీ కాదు, వేర్వేరు రకాల 3-4 పార్టీలు ఉన్నాయి. ఫార్క్ అని ఉంది, ఎఫ్ఏఆర్సి అని ఉంది, ఈఎల్ఎన్ అని ఉంది, ఈఎంసి అని ఉంది. ఈఎల్ఎన్తో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. 2022 నాటి నుంచి 3 సంవత్సరాలుగా కాల్పుల విరమణ ఒప్పందాలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి.
నేపాల్లో మన కళ్ళ ముందరే చూసాం, చర్చలు జరిగాయి, కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగాయి. వియత్నాం ఉదాహరణ మీకు ఇదివరకే చెప్పాను. ఈ అంతర్జాతీయ అనుభవాల నేపథ్యంలోనే భారతదేశంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎట్లా చూడాలి? భారతదేశంలో కాల్పుల విరమణ ఒప్పందాలకు ఏదైనా చరిత్ర ఉందా? ఒక్కసారి మనం అక్కడికి వెళ్తే ఆశ్చర్యం వేస్తుంది. నేను కూడా ఆశ్చర్యపోయాను. ఈ డేటాబేస్ చూసినప్పుడు అంతర్జాతీయంగా కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వాల జాబితాలో ఇప్పుడు నేను చెప్పిన 30 సంవత్సరాలలో జాబితాలో మొదటి 5 దేశాలలో 2వ స్థానంలో ఉంది భారతదేశం. సూడాన్ మొదటి స్థానంలో ఉంది, 169 కాల్పుల ఒప్పందాలు చేసుకుంది. భారతదేశం అంటే భారత ప్రభుత్వం 2వ స్థానంలో 167 ఒప్పందాలు చేసుకుంది. ఎవరితో? ప్రధానంగా ఈశాన్య భారత జాతి ఉద్యమాలతో. ఈ దేశం నుంచి విడిపోతాము, మేము ఈ దేశంలో భాగం కాదు, మాకు రైట్ టు సెసీడ్ ఉంది, మేము స్వతంత్ర దేశంగా ఏర్పడతాము. నాగా ఉద్యమకారులు, మిజో ఉద్యమకారులు, మణిపురి ఉద్యమకారులు, త్రిపుర ఉద్యమకారులు, అటువంటి అనేక మంది జాతి పోరాటకారులతో భారత ప్రభుత్వం ఈ ఒప్పందాలు చేసుకుంది. సరే, ఫిలిప్పైన్లో కూడా, ఫిలిప్పైన్స్ 3వ స్థానంలో ఉంది 157 ఒప్పందాలతో. 140 ఒప్పందాలతో సిరియా ఉంది. కానీ సిరియా బహుశా అంతర్గత విప్లవకారులతోనో సాయుధ పోరాటకారులతోనో కాదు, ఇతర దేశాలతో యుద్ధాల సందర్భంలో కావచ్చు. 5వ స్థానంలో ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ కూడా అంతర్గత ఉద్యమాల వల్ల కాకపోవచ్చు. మన దేశంలో భారత ప్రభుత్వం ఈ కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడు ఎటువంటి ఒప్పందాలు చేసుకుంది? నాగా నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్, ఇది నాగాలాండ్లో 1950ల నుంచి, అసలు 1947లో నాగాలాండ్ను భారతదేశంలో కలపడమే. నాగాలాండ్ అనే మాట కూడా అనరు వాళ్ళు, నాగాలిమ్ అంటారు వాళ్ళు. వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి ఒక స్వతంత్ర జాతి అనుకుంటారు, స్వతంత్ర దేశం అనుకుంటారు. కనుక ఈ నాగాలిమ్ను భారత ప్రభుత్వం దురాక్రమించింది. భారత ప్రభుత్వంతో, భారతదేశంతో, భారతదేశపు రాజకీయ సరిహద్దులతో మాకెన్నడూ ఏకీభావం లేదు, మేము ఈ దేశం కాదు అని స్వతంత్ర పోరాటాలు చేస్తున్నారు. నాగా నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ అనే ఒక సంస్థ ఏర్పడింది. ఆ సంస్థ ఇవాళ 6 ముక్కలుగానో 7 ముక్కలుగానో మారింది. అయినప్పటికీ ఈ 6-7 ముక్కలు కూడా భారత ప్రభుత్వంతో నిరంతరం చర్చలలో, కాల్పుల విరమణ ఒప్పందాల్లో ఉన్నాయి. ఒక లెక్క ప్రకారం నాగాలతో భారత ప్రభుత్వం 1960ల మధ్య నుంచి చర్చలు ప్రారంభించింది. వాళ్ళతో 60ల మధ్య నుంచి ఇప్పటికీ 600 సార్లు చర్చలు జరిపింది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, అమిత్ షా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, ఏ అమిత్ షా అయితే చర్చలు లేవు అంటున్నాడో, నాగా ఉద్యమకారులతో చర్చలు జరుపుతూ ఉన్నాడు. ఈశాన్య భారత ఉద్యమకారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతూనే ఉంది. మిజో ఉద్యమకారులు, మేము భారతదేశాన్ని అంగీకరించాం, గుర్తించాం, కనుక మేము భారతదేశానికి వచ్చి మాట్లాడడం, మీరు మా ప్రాంతానికి రావడానికి కూడా మీకు అంగీకారం ఉండకపోవచ్చు, కనుక మేము ఢిల్లీకి రాము, మీరు మిజోరాంకు రానక్కర్లేదు, ఇద్దరము 3వ చోట కలుసుకుందాము అంటే భారత ప్రభుత్వం థాయిలాండ్ వెళ్ళి మిజో ఉద్యమకారులతో మాట్లాడింది. కనుక కాల్పుల విరమణ ఇవాళ అమిత్ షా కుదరదు అనంటే అయిపోయే విషయం కాదు. భారత ప్రభుత్వానికి ఒక సంప్రదాయం ఉంది, భారత ప్రభుత్వానికి ఒక చరిత్ర ఉంది. భారత ప్రభుత్వం ఈ దేశంలో మేము భాగం కాదు, ఈ దేశం నుంచి మేము విడిపోతాము అన్న వాళ్లతోనే చర్చలు జరిపింది, కాల్పుల విరమణ ఒప్పందాలు చేసింది. 1997 నుంచి 2025 వరకు నాగాలతో 600 దఫాల చర్చలు, వేర్వేరు గ్రూపులు ఏర్పడుతున్నాయి, వేర్వేరు బృందాలు ఏర్పడుతున్నాయి. ఒకళ్ళు కాల్పుల విరమణకు ఒప్పందం కుదుర్చుకొని సాయుధ పోరాట విరమణ కూడా చేస్తే, మరొక బృందం వెంటనే విడిపోయి మేము సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తాము అంటున్నారు. మళ్ళీ భారత ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరుపుతుంది. అట్లా ఇప్పటికీ 6-7 గ్రూపులతో చర్చలు జరుపుతూనే ఉంది. ఒక్క నాగా మిజోలతో మాత్రమే కాదు, మణిపూర్, ఉల్ఫా, అస్సాంలో ఉల్ఫా, త్రిపుర, అచిక్, బోడో, కర్బీ ఆంగ్లాంగ్, గోర్ఖాలాండ్, ఇటువంటి అనేక ఉద్యమాల విషయంలో భారత ప్రభుత్వం చర్చలు జరిపింది, కాల్పుల విరమణ జరిపింది.
ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ అనుభవంలోకి వద్దాం. ఆంధ్రప్రదేశ్ అనుభవంలో 2002 మొదటిసారి, సరే 19 ఇదివరకు ఆ చర్చ చాలాసార్లు చెప్పి ఉన్నాను, రాసి ఉన్నాను కాబట్టి మళ్ళీ ఆ వివరాల్లోకి పోను, సమయం కూడా లేదు. 1995లో పటేల్ సుధాకర్ రెడ్డి, మోడెం బాలకృష్ణ, శాఖమూరి అప్పారావు టాడా కేసులో నిందితులుగా జైల్లో ఉండి, ఈ టాడా కేసు మా మీద పెట్టడం అన్యాయం, నక్సలైట్ ఉద్యమం ఫలానా లక్ష్యాలతో పనిచేస్తున్నది అని ఒక రిట్ పిటిషన్ వేసినప్పుడు, ఆ రిట్ పిటిషన్ మీద విచారణలో భాగంగా విచారణ పూర్తయిన తర్వాత జస్టిస్ ఎంఎన్ రావు గారు 1995లో ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో ఆయన ప్రాసిక్యూషను, పోలీసులు, ప్రభుత్వము నక్సలైట్ సమస్య అంటున్నారు, కానీ ప్రజలలో అంతకంతకు ఎక్కువ మంది నక్సలైట్లే తమ సమస్యకు పరిష్కారం అనుకుంటున్నారు. ఇది సమస్యనా, పోలీసులు చెప్పినట్టుగా సమస్యనా, నక్సలైట్లు ప్రజలు అనుకుంటున్నట్టుగా పరిష్కారమా, ఇది తేలడానికి నక్సలైట్ల నుంచి, ప్రభుత్వం వైపు నుంచి అందరికీ అంగీకారయోగ్యమైన ఒక కమిటీ ఏర్పడి చర్చలు జరిపి, చర్చల ఫలితంగా ఒక శాంతియుత వాతావరణం ఏర్పడితే అప్పుడు దీని పరిష్కారం జరుగుతుంది అని తీర్పు రాశారు. అందువల్ల చర్చలు జరపండి అని కమిటీ ఫర్ కన్సర్న్ సిటిజన్స్ అని ఏర్పడింది. అందువల్ల పీస్ ఇనిషియేటివ్ కమిటీ ఏర్పడింది. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంఘాలు చర్చలు జరగాలి అని పట్టుబట్టాయి. చర్చలకు 1990లలో, 90లో, 91లో వ్యతిరేకంగా ఉండిన ఏం చర్చిస్తాము, మా డిమాండ్లేవో పెట్టాము, అక్రమ అరెస్టు జరగకూడదు, మా తలల మీద వెలలు ప్రకటించకూడదు, ప్రభుత్వాలు భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేయాలి, ఇటువంటి డిమాండ్లు మావి, కనుక మేము చర్చలకు రాము అని అన్నవాళ్లే 95 తర్వాత జస్టిస్ ఎంఎన్ రావు గారి తీర్పు తర్వాత చర్చలకు వస్తాము, అయితే సానుకూల వాతావరణం ఏర్పడాలి. సానుకూల వాతావరణం అంటే కాల్పుల విరమణ ప్రకటించాలి. కాల్పుల విరమణ ప్రకటిస్తే మేము కూడా బయటికి రావడానికి వీలుంటుంది, మేము కాల్పుల విరమణ ప్రకటిస్తాము, ఒక సానుకూల వాతావరణంలో చర్చలు జరుపుదాము అని అనేక ప్రకటనలు చేశారు. 2002లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అతి భయంకరంగా ఏడాదికి 250 మందిని, 275 మందిని, 290 మందిని ఎన్కౌంటర్లలో చంపిన చంద్రబాబు నాయుడు నరహంతక ప్రభుత్వం కూడా వాళ్ళతో చర్చలు జరుపుతాము, చర్చలు జరపడం కోసం విజయరామారావు, తమ్మినేని సీతారాంలతో ఒక కమిటీ వేస్తున్నాము, మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్నాము. ఈ మంత్రివర్గ ఉపసంఘం అప్పటికే పీపుల్స్ వార్ పార్టీ తమ పక్షాన వరవర్రావు, గద్దరు విధి విధానాల చర్చ కోసం వస్తారని ప్రకటించింది. వీళ్ళ ఇద్దరి మధ్య అటు ఇద్దరు ఇటు ఇద్దరు చర్చ జరుగుతుంది అన్నారు. చర్చ జరుగుతుంది అన్న తర్వాత పార్టీ 6 నెలల పాటు మేము కాల్పుల విరమణ ప్రకటిస్తాము, మీ వైపు నుంచి కూడా 6 నెలలు కాల్పుల విరమణ ప్రకటించండి, ఈ ఏర్పడిన సానుకూల వాతావరణంలో వాళ్ళు విధి విధానాల నిర్ణయం కోసం చర్చ చేస్తారు అని ప్రకటించింది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకవైపేమో అఖిలపక్ష సమావేశం వేసి శాసనసభ వేదిక మీద చర్చలు జరుపుతానని ప్రకటించి 2 మంత్రివర్గ సభ్యులను కూడా ఉపసంఘంగా వేసి అయినా ఎన్కౌంటర్లు కొనసాగించింది. పార్టీ ప్రకటించిన కాల్పుల విరమణకు ప్రతిస్పందన, సానుకూల ప్రతిస్పందన ఇవ్వలేదు. చర్చలు, విధి విధానాల చర్చల కోసం 2002 జూలైలో 3 సార్లు కూర్చున్నారు ప్రతినిధులు. 3 సార్లు సరిగ్గా వాళ్ళు కూర్చోబోయే ముందు రోజు ఎన్కౌంటర్ చేయడం, బూటకపు ఎన్కౌంటర్లు అన్నీ పట్టుకొని కాల్చి చంపడం. చివరికి 4వసారి, 3 సార్లు కూర్చున్న తర్వాత 4వసారి కరీంనగర్ జిల్లాలో నేరేళ్లలో నేలకొండ రజితను మరి 4గురిని బూటకపు ఎన్కౌంటర్లో చంపిన తర్వాత ప్రతినిధులు మేము ఇంకా ఈ విధి విధానాల చర్చలో పాల్గొనము, మేము వైదొలుగుతున్నాము అని ప్రకటించారు. అప్పుడు పార్టీ కూడా మేము ఇచ్చిన కాల్పుల విరమణను ఉపసంహరించుకుంటున్నాము అన్నారు. మళ్ళీ 2004 అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు నాయుడు మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి, మధ్యంతర ఎన్నికలకు 3 అంశాలు నా ఎజెండా ప్రకటిస్తున్నాను. 1, నేను ప్రపంచ బ్యాంకు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయదలుచుకున్నాను. అవతల కాంగ్రెస్
తన ఎన్నికల ప్రణాళికలోనే ప్రపంచ బ్యాంకు నిర్దేశిత విధానాలు వద్దు అంటున్నది. నేను నక్సలైట్లను ఉక్కుపాదంతో అణిచివేస్తాను, నిర్మూలిస్తాను అని అంటున్నాను. వాళ్ళు నక్సలైట్లతో చర్చలు జరుపుతామంటున్నారు. తెలంగాణ ఇచ్చేదే లేదు అని నేను అంటున్నాను. తెలంగాణకు అనుకూలంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. టీఆర్ఎస్తో పొత్తు కలిపి ఎన్నికల్లో నిలబడుతున్నారు. ఈ మూడిటి మీద రెఫరెండం ప్రజలు తేల్చండి అని ఆయన ఎన్నికలకు వెళ్ళాడు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు వేశారు. అంటే ఆయన ప్రకటించిన రెఫరెండంకు ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాలు వద్దు, నక్సలైట్లతో చర్చలు జరపాలి, తెలంగాణ ఇవ్వాలి అని ప్రజలు ప్రకటించారు. అందువల్ల కొత్త ప్రభుత్వం రాగానే 2004 మేలో కొత్త ప్రభుత్వం అధికారానికి వచ్చింది. మే 26 అనుకుంటాను అధికారానికి వచ్చింది. అధికారానికి రాగానే చర్చల ప్రస్తావన మళ్ళీ మొదలైంది. జూన్ 15న పార్టీ మేము 6 నెలలు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాము, సానుకూల వాతావరణం ఏర్పాటు చేయండి, మేము చర్చలకు కూడా వస్తాము అన్నారు. జూన్ 15న వాళ్ళు ప్రకటిస్తే జూన్ 17న ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ ప్రకటించింది. 6 నెలల పాటు కాల్పుల విరమణ ఆంధ్రప్రదేశ్లో కొనసాగింది. అది లిఖితపూర్వకం చేద్దాము అని ప్రతినిధులు అన్నారు, కానీ లిఖితపూర్వకం కాలేదు. కానీ నోటి మాట ప్రకారమే కాల్పుల విరమణ కొనసాగింది. 6 నెలల పాటు తెలంగాణలో ప్రజలందరూ కంటి నిండా నిద్రపోయారు. ఏ రాత్రి పోలీసు తోడేళ్ల గుంపులు గ్రామం మీద పడతాయో, ఏ రాత్రి ఎవరిని ఎత్తుకుపోతారో, ఏ రాత్రి ఎవరిని కాల్చి చంపుతారో ఆ భయం తొలగిపోయింది. కాల్పుల విరమణ అందుకోసం కావాలి. కాల్పుల విరమణ కొనసాగుతున్న భయభీతావహ వాతావరణం లేకుండా చేయడానికి, ప్రాణహాని లేకుండా చేయడానికి, హింసాకాండ లేకుండా చేయడానికి. అందువల్ల కాల్పుల విరమణ జరగాలి. 2004 చర్చలు ఏమయ్యాయి? ఆ చర్చలోకి పోనక్కర్లేదు, ఇప్పుడు మనకు అంత సమయం కూడా లేదు. కానీ ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది కాల్పుల విరమణ గురించి. కాబట్టి కాల్పుల విరమణ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజా జీవితంలో గుర్తించదగిన మార్పు తెచ్చింది. 2003లో 200 ఎన్కౌంటర్లుంటే 197 ఎన్కౌంటర్లు ఎంతో ఉంటే 2004లో చర్చలు జరిగిన సందర్భంలో 46 ఎన్కౌంటర్లకు దిగిపోయాయి. అవి కూడా జనవరి నుంచి జూన్ వరకు జరిగినవే. కానీ జూన్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ఒక్క ఎన్కౌంటర్ కూడా జరగలేదు. ఇది మనం కోరుతూ ఉన్నది. ప్రాణహాని అటు వద్దు. ఎన్కౌంటర్లు లేవంటే మందు పాత్రలు లేవని కూడా అర్థం. ఎన్కౌంటర్లు లేవంటే ఇన్ఫార్మర్ల హత్యలు కూడా లేవని అర్థం. ఇన్ఫార్మర్ల మీద చర్యలు లేవని కూడా అర్థం. కనుక 2 వైపులా ప్రాణహాని వద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా 2 వైపులా కాల్పుల విరమణ జరగాలి అనే డిమాండ్ చేయవలసి ఉన్నది. అది ఆంధ్రప్రదేశ్ అనుభవం నుంచి కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఇవాల్టి పరిస్థితి ఏమిటి? ఇవాళ నిజానికి చర్చలు అనే ప్రస్తావన మొట్టమొదట ప్రారంభమైంది. ఛత్తీస్గఢ్లో ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి విజయ్ శర్మ మేము వాళ్లతో చర్చలకు సిద్ధమే అని ప్రకటించారు. వెంటనే పార్టీ మేము కూడా చర్చలకు సిద్ధమే, మేము చర్చలకు సిద్ధమే అని ఎప్పటి నుంచో చెప్తున్నాము, కానీ మీరు సానుకూల వాతావరణం ఏర్పాటు చేయండి అని అన్నారు. అక్కడ సానుకూల వాతావరణం ఏర్పాటు కాలేదు. సరిగదా ఆపరేషన్ కగార్ హత్యాకాండ, మారణకాండ విస్తృతంగా జరిగిపోతూ ఉంది. అయినా 2025 మార్చి నుంచి కాల్పుల విరమణ చర్చ, శాంతి చర్చల చర్చ జరుగుతూనే ఉంది. ఇవాళ అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపబోను, కాల్పుల విరమణ అనే మాటే లేదు అని చాలా స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నది. అయినా సరే ప్రజల ఒత్తిడికి తల ఒగ్గి ఎప్పుడో ఒకసారి కాల్పుల విరమణకు వాళ్ళు అంగీకరించక తప్పదు, చర్చలకు అంగీకరించక తప్పదు. అది ప్రజా ఉద్యమం. మనం ఎంతగా నిర్మిస్తాము, ఎంతగా ఆ డిమాండ్ను ప్రజల్లోకి తీసుకుపోతాము అనే దాని మీద ఆధారపడి ఉంది. కానీ ఇవాళ మనం ఇక్కడ తెలంగాణలో నిలబడి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అయినా కాల్పుల విరమణ చేయొచ్చా లేదా? ఇక్కడ మనం 2 డిమాండ్లు అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి, కేంద్ర ప్రభుత్వం చర్చలకు రావాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రకటిస్తున్నది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం మారణకాండ తప్ప మరొకటి లేదు అంటున్నది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం అధికరణం 21 జీవించే హక్కును నేను ఎంతమాత్రం గౌరవించను, రాజ్యాంగాన్ని నేను ఎంతమాత్రం గౌరవించను అని అంటున్నది కాబట్టి
కేంద్ర ప్రభుత్వాన్ని కాసేపు అట్లా పక్కన పెడదాం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం, డిమాండ్ చేద్దాం, ప్రజా ఉద్యమం నిర్మిద్దాం. నిజానికి ఇవాళ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ అని ఢిల్లీలో ఒక సంస్థ ఏర్పడింది. ఆ సంస్థ అన్ని రాజకీయ పార్టీలను కలిసింది. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, హోంమంత్రికి మిమ్మల్ని కలుస్తాము, సమయం ఇవ్వండి అని ఉత్తరం రాసింది. 3 నెలలు అయిపోయింది ఉత్తరం రాసి, జవాబు లేదు అట్నుంచి. మరొక వైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలిశాడు కమిటీతో, రాహుల్ గాంధీ కలిశాడు, సిపిఐ కార్యదర్శి రాజా కలిశాడు, సిపిఎం కార్యదర్శి బేబీ కలిశాడు. కనుక అన్ని పార్టీలు ఈ విషయంలో మాట్లాడుతూ ఉన్నాయి, దేశమంతా ఈ విషయం మాట్లాడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రం చర్చలు లేవు, కాల్పుల విరమణ లేదు అని అంటూ ఉన్నది. దాని మెడలు ఎట్లా వంగదీయాలో ప్రజలే తేల్చుకుంటారు, ప్రజలు తప్పకుండా మెడలు వంచుతారు. ఈలోగా తెలంగాణలో ఏం చేద్దాం మనం? తెలంగాణలో ఒక భిన్నమైన ప్రభుత్వం ఉన్నది కదా. తెలంగాణలో ఉన్న భిన్నమైన ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వారసత్వం ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాల్పుల విరమణ జరిపిన వారసత్వం. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ ప్రభుత్వం తన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటిస్తుందా? చర్చలకు నేను సిద్ధమే అని ప్రకటిస్తుందా? 4-5 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మీ దృష్టికి తెచ్చి ముగిస్తాను. మొట్టమొదటిది, ఈ శాంతి చర్చల ప్రక్రియలో భాగంగా అనేక సంఘాలు ఏర్పడ్డాయి. పీస్ డైలాగ్ కమిటీ అనేది కూడా ఒకటి ఏర్పడింది. భారత్ బచావ్ కూడా ఆ విషయంలోనే మాట్లాడుతుంది. ఆదివాసీ పోరాట సంఘీభావ కమిటీ ఏర్పడింది, అది కూడా ఆ విషయమే మాట్లాడుతుంది. ఈ ప్రయత్నాలలో భాగంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు వారి నాయకత్వాన ఒక కమిటీ ఏప్రిల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్లకు చెప్పిన మాట, పత్రికలలో వచ్చిన మాట వాళ్ళు పత్రికా సమావేశంలో పెట్టారు. తర్వాత రేవంత్ రెడ్డి కూడా పత్రికా సమావేశంలో చెప్పాడు, మేము వాళ్ళ మీద ఆయుధాలు వాడము, అంటే కాల్పుల విరమణ పాటిస్తున్నాము అని అర్థం. దాన్ని మేము వాళ్ళ మీద ఆయుధాలు వాడము, ఎదురు కాల్పులు జరగవు, వాళ్ళు హింసకు పాల్పడనంత వరకు మేము వాళ్ళ మీద హింస చేయబోము. ఇది ఆయన అనడం మాత్రమే కాదు, సరిగ్గా అప్పుడు ఆపరేషన్ కర్రెగుట్టలు జరుగుతుంది. కర్రెగుట్టల మీదలో పెద్ద హింసాకాండ జరుగుతూ ఉన్నది. ఆపరేషన్ కర్రెగుట్టల్లో మీరు పాల్గొంటున్నారా అని పత్రికా సమావేశంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డిని విలేకరులు ప్రశ్నిస్తే, పత్రికా సమావేశంలో మేం ఆపరేషన్ కర్రెగుట్టలలో పాల్గొనడం లేదు, తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం లేదు, అది సిఆర్పి, ఎస్టీఎఫ్, డిఆర్జీ చేస్తున్నాయి, మాకు దాంట్లో సంబంధం లేదు అని అన్నాడు. ఇప్పుడు మనం అడగవలసింది తెలంగాణ ప్రభుత్వాన్ని. సరే, ఆ మాట అన్నప్పటికీ గ్రేహౌండ్స్ దళాల్లోని 3 జవాన్లు కర్రెగుట్టల ప్రాంతంలోనే ఎట్లా చనిపోయారో ఇప్పటికీ తెలియదు. మొదటి రోజు మందుపాత్రలో అన్నారు, రెండో రోజు కాల్పుల్లో అన్నారు, మూడో రోజు సిఆర్పి వాళ్లే పొరపాటున కాల్పులు జరిపితే చచ్చిపోయారన్నారు. ఇప్పటికీ వాస్తవం బయటపడలేదు. కానీ దీని నుంచి బయటపడే వాస్తవం ఏమంటే, ముఖ్యమంత్రి చెప్పిన మాట నిజం కాదు, ఐజీ చెప్పిన మాట నిజం కాదు, గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్కు వెళ్ళారు. అయినప్పటికీ, అటువంటి ఉల్లంఘన ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి ఐజీఎఫ్ పోలీస్, ఆ ప్రాంతానికి బాధ్యుడైన ఐజీఎఫ్ పోలీస్ అన్నాడు కాబట్టి మీరు అన్న మాటనే లిఖితపూర్వకంగా పెట్టండి. మీరు నోటి మాటగా చెప్పారు కదా, నోటి మాటగా 3 నెలలుగా నిజంగానే కొనసాగుతున్నది కదా. రాష్ట్రంలో పోస్టర్లు వేస్తున్నారు, తప్పుడు సరెండర్లు చూపుతున్నారు, హింసాకాండ జరుపుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, అన్నీ ఉన్నప్పటికీ ఇప్పటికీ హత్యలు లేవు, ప్రాణహాని లేదు. ఆ మేరకు అదే మేలనుకుందాం. ఆ మాటనే కాగితం మీద పెట్టండి అని ఇవాళ తెలంగాణ పౌర సమాజము, తెలంగాణ ప్రజలు అడగవలసి ఉన్నది. ఎందువల్ల కాగితం మీద పెట్టండి అని అడుగుతున్నాము? మీరు వచ్చిన నాటి నుంచి మేము టీఆర్ఎస్ కన్నా భిన్నం, వాళ్ళలాగా మేము హింసాకాండ జరపబోము, వాళ్ళకన్నా ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తాము అని అన్నారు. వచ్చిన నాటి నుంచి మీరు బీజేపీ కన్నా భిన్నం అని అంటూ ఉన్నారు. బీజేపీ కన్నా భిన్నమని చూపెట్టుకోవడానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం ఇప్పుడు వచ్చింది. బీజేపీ చర్చలు లేవంటుంది కాబట్టి మీరు చర్చలు చేస్తామనండి. బీజేపీ కాల్పుల విరమణ చెయ్యమంటుంది కాబట్టి మీరు కాల్పుల విరమణ చేస్తామనండి.
బీజేపీ కన్నా భిన్నం అని మీరు అనే మాటకు ఒక రుజువు చూపండి అని మనం ఇవాళ అడగవలసి ఉన్నది. మూడో అంశం, అటువైపు బీజేపీ నాకు ప్రజల జీవించే హక్కు మీద గౌరవం లేదు, ప్రజలను ఎడాపెడా కాల్చి చంపేస్తాను, రాజ్యాంగ అధికరణం 21ని ఉల్లంఘిస్తాను అని బీజేపీ అంటున్నది. మీరు రాహుల్ గాంధీ ఎక్కడికి పోతే అక్కడ రాజ్యాంగం కాపీ పట్టుకొని తిరుగుతున్నాడు కదా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏ మనిషి ప్రాణాన్నైనా చట్టం నిర్దేశించిన పద్ధతిలో విచారణ జరిపితే తప్ప తీయడానికి వీల్లేదు అని అధికరణం 21 చెప్తుంది కదా. కాబట్టి మేం బూటకపు ఎన్కౌంటర్లు జరపము, ప్రాణహాని చెయ్యము, మేము వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు, మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము అని చూపుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఒక అవకాశం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు ప్రకటిస్తే నిజంగా బీజేపీ కన్నా భిన్నమైనది అని కనబడుతుంది. అది మాత్రమే కాదు, రాహుల్ గాంధీ గత 3 సంవత్సరాలుగా నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ చలారోం అంటున్నాడు. ద్వేషపు వాళ్ళేమో ద్వేషపు సంత నడుపుతూ ఉన్నారు, ఆ ద్వేషపు సంతలో నేను ప్రేమ దుకాణం తెరవడానికి వచ్చాను. వాళ్ళు నిజంగానే హత్యల బజారు నడుపుతున్నారు. నువ్వు ప్రాణాల దుకాణం తెరవాలంటే, ప్రాణాలు కాపాడాలంటే, వాళ్ళకన్నా భిన్నంగా నేను ఉన్నానని చూపుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు ప్రకటించాలి, కాల్పుల విరమణ ప్రకటించాలి. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిజానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మేము అధిష్టానంతో మాట్లాడాలి కదా. అందుకనే పాత చర్చల అనుభవం ఉన్న జానారెడ్డి గారితో కేశవరావు గారితో ఒక కమిటీ వేస్తాను అన్నాడు. నిజానికి ఈ 3 నెలల చర్చా క్రమంలో నేను ఇంతకుముందే చెప్పాను, కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ తరఫున ఒక ప్రతినిధి బృందం వెళ్ళి మల్లికార్జున ఖర్గేని కలిసింది, రాహుల్ గాంధీని కలిసింది. ఆ ఇద్దరూ కూడా ప్రతినిధి బృందం చెప్పిన వాటికి సానుకూలంగా స్పందించారు. వాళ్ళు సానుకూలంగా స్పందించారంటే అధిష్టానం కూడా ఇవాళ నువ్వు శాంతి చర్చల కాల్పుల విరమణ నిర్ణయం తీసుకుంటే అధిష్టానం ఏమీ వ్యతిరేకించబోవడం లేదు. పైగా అధిష్టానానికి నువ్వు మేలు చేసిన వాడివి. వాళ్ళు ఎట్లాగైతే మొహబ్బత్ కా దుకాణం అంటున్నారో, రాజ్యాంగం అంటున్నారో దాన్ని కొనసాగించిన వాడివి అవుతావు. కాబట్టి అది నువ్వు తప్పనిసరిగా చేయవలసి ఉంది. చివరి అంశం, ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలు కావచ్చు. తెలంగాణలో ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చర్చలు కావాలని, కాల్పుల విరమణ కావాలని, ఆపరేషన్ కగారును ఆపేయాలని కోరింది. నిండు బహిరంగ సభలో 5 లక్షల మంది ముందర 5 లక్షల మంది చేత అనిపించింది ఆపరేషన్ కగారును ఆపేయాలని. రాష్ట్రంలోని 10 వామపక్ష పార్టీలు ఆపరేషన్ కగారును ఆపేయాలని, చర్చలు జరపాలని, కాల్పుల విరమణ జరపాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెడుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రజా సంఘాలు, ఎందరో ప్రజలు, వేలాది మంది, లక్షలాది మంది ఈ డిమాండ్ వెనుక సమీకృతమవుతున్నారు. అందువల్ల కూడా తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించడం, తెలంగాణ ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం, తెలంగాణ ప్రజల హృదయాలలో ఉన్న ఒక ఆకాంక్షను గౌరవించడం అవుతుంది. అందువల్ల తప్పనిసరిగా రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న ఆకాంక్షను గుర్తించి, నిన్ననే చూసాం మనం కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దేవనహళ్లిలో 1777 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, మా భూమి స్వాధీనం చేసుకోకూడదు అని 13 గ్రామాల ప్రజలు 3 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఆ పోరాటాన్ని నిన్న మధ్యాహ్నం సిద్ధరామయ్య ఈ పోరాటాన్ని గౌరవించి, ఈ ప్రజల ఆకాంక్షను, రైతాంగం ఆకాంక్షను గౌరవించి మేము డీనోటిఫై చేస్తున్నాము అన్నాడు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి. అయితే కాంగ్రెస్ ఎటువంటిదో మనకు కొత్తగా తెలుసుకోనక్కర్లేదు. కాంగ్రెస్ ఈ దేశంలోని అన్ని అనర్థాలకు కన్నతల్లి. కనుక కాంగ్రెస్ మెడలు వంచి బీజేపీ మెడలు వంచడం, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడం, కేంద్ర ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందము, చర్చలకు సిద్ధపడము ఎట్లా సాధించాలో అట్లాగే తెలంగాణ ప్రభుత్వం మీద కూడా సాధించాలంటే ప్రజా ఉద్యమం తప్ప, ప్రజల ఒత్తిడి తప్ప
సమస్త సమూహాలు ఎట్లాగైతే సకల జనుల సమ్మె ద్వారా ఒక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వం దిగిరాక తప్పని స్థితి కల్పించామో, తెలంగాణ ప్రజలకు అటువంటి ఘనమైన చరిత్ర ఉన్నది. ఇవాల్టికైనా తెలంగాణ ప్రజలు అటువంటి పోరాటానికి, అటువంటి ఉద్యమానికి, అటువంటి ప్రజా సంచలనానికి పూనుకొని ఊరూరా వాడవాడ ప్రతి ఎమ్మెల్యేను, ప్రతి ఎమ్మెల్సీని, ప్రతి నాయకుడిని, ప్రతి ప్రజా సంఘాన్ని, ప్రతి పౌర సమాజ నాయకుడిని నిలదీసి కాల్పుల విరమణ వైపా, కాల్పుల కొనసాగింపు వైపా, ప్రాణహాని వైపా, ప్రాణాలు కాపాడే వైపా అని తేల్చుకోవలసిన ఒక చారిత్రక స్థితిలో మనం ఉన్నాము. ఇది చరిత్ర మన మీద పెడుతున్న బాధ్యత, కాలం మన మీద పెడుతున్న బాధ్యత. అమరవీరుల బంధుమిత్రులందరూ ఉన్నారు కాబట్టి ఇంకా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న అనేక మంది ఉద్యమకారుల ప్రాణాలకు పూచీపడవలసిన బాధ్యత. అమరవీరుల స్ఫూర్తిలో, స్మృతిలో తప్పనిసరిగా ఈ డిమాండ్ చేయవలసి ఉన్నది. ఈ డిమాండ్ను బలోపేతం చేయవలసి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధపడేలా ఒత్తిడి చేయవలసి ఉన్నది. సమయం ఎక్కువ తీసుకున్నందుకు క్షమించమని కోరుతూ ఓపికగా విన్న మీ అందరికీ కృతజ్ఞత.